వెల్కమ్ టు రంగెంపోరియం. ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా ఓల్డ్ శారీస్ తోటి ఒక మనం డిజైనర్ పీసెస్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా రెడీ చేసుకోవచ్చు అనేటువంటిది కంప్లీట్ ఈ వీడియోలో చూపిస్తానండి. శారీస్ అనేటువంటివి మనము ఓల్డ్ శారీస్ ఎట్లా అంటే అప్పట్లో పట్టు శారీస్ వచ్చేవి కదా, నార్మల్ గా జస్ట్ ప్లేన్ వచ్చేసి చిన్న బుట్టి వచ్చి పెద్ద బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్. ఈ రోజు నేను చూపించే అలాంటి పట్టు శారీస్ తోటి, అలా కాకుండా ఇంకా గద్వాల్ శారీస్ తోటి కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఎట్లా అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకునేటువంటి వాళ్ళు పళ్ళు పార్ట్ అంతా 2 మీటర్స్ అట్లా పళ్ళు పార్ట్ అంతా కంప్లీట్ గా వర్క్ చేసేసి ఆల్ ఓవర్ అండ్ బార్డర్ ప్లేస్ లో జస్ట్ చిన్నగా బార్డర్ లాగా లేకపోతే ఇట్లా మన నీ లెంత్ వరకు వచ్చే వరకు అలా కూడా స్టిచ్ చేసుకునేటువంటి వాళ్ళు. వాటితోని ఏ విధంగా మనం డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం శారీ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ చేసినటువంటి శారీస్ ని కూడా మనం ఎలా కన్వర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకో అంటే తక్కువ బడ్జెట్ లో అన్నట్టు, తక్కువ బడ్జెట్ లో మనం ఒక డిజైనర్ పీసెస్ ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేటువంటిది కంప్లీట్ గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అనేటువంటిది ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీకు బాగా అంటే చాలా మంచి అవుట్ఫిట్స్ ఈ రోజు నేను చూపించేటువంటి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అండి ఒక పట్టు శారీ, పట్టు శారీస్ తోటి డిజైన్ చేశాను ఒక లెహంగా. ఆ లెహంగా నేను చూపిస్తాను. ఈ శారీ అంతా ఎలా వచ్చిందంటే అండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది కలర్. ఈ శారీలో ఇట్లా ఒక చిన్న బుటీస్ వచ్చాయి అన్నట్టు, ఇట్లా చిన్న బుటీస్ వచ్చి దీనికి ఒక కాంట్రాస్ట్ బార్డర్, ఇది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో కిందికి వచ్చింది, దెన్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే బార్డర్ పైన వచ్చింది. నేనేం చేశానంటే పైన బార్డర్ కట్ చేసేసి దీనికి ఇక్కడ అటాచ్ చేపించేటప్పుడు కూడా కంప్లీట్ ఇది అటాచ్ చేపిస్తే ఈ బ్రౌన్ పార్ట్ అనేటువంటి తక్కువైపోతుంది కాబట్టి నేను దీన్ని కొంచెం తగ్గించా. ఈ పార్ట్ ఇది ఇంకొకటి రావాలి కదా, దాన్ని తగ్గించేసి జస్ట్ అటాచ్ చేసి బార్డర్ అనేటువంటిది నేను ఈ విధంగా పెట్టేశా. నిజంగా అండి ఇది చాలా అంటే చాలా మంచిగా బాగా వచ్చింది లుక్ అనేటువంటిది డిజైన్ చేసిన తర్వాత. మీరు చూడండి, ఈ విధంగా మొత్తం చిన్నగా ఇలా ఫ్రిల్స్ అనేటువంటి ఇచ్చాను లెహంగాకి. ఇచ్చిన తర్వాత చూసారు కదా, పైన బార్డర్ ని కట్ చేసేసి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇది కింద యాస్టీజ్ గా వచ్చినటువంటిది. నేను ఏం చేశానంటే పైన కట్ చేసి యాస్టీజ్ ఇలా వస్తుంది కదా, జస్ట్ ఈ మిడిల్లో కట్ దాన్ని ఉంచుకున్నాను, ఎందుకంటే దుపట్టాకి యూజ్ చేశాను. కరెక్ట్ చూసుకోండి. చేసేసి నేను దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి ఇట్లా మళ్ళీ దీనికి బార్డర్ కిందనే మళ్ళీ అటాచ్ చేశాను. అటాచ్ చేస్తే ఇది కంప్లీట్ గా ఇలా లెహంగా అనేటువంటిది రెడీ అయిందండి. మీరు చూడొచ్చు ఇలా కంప్లీట్ గా రెడీ అయిన తర్వాత దీనికి మంచి ఒక డోరీ పెట్టుకొని మీకు నచ్చినటువంటి ఒక టాజిల్స్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే కంప్లీట్ ఒక మంచి పర్ఫెక్ట్, చూడండి పర్ఫెక్ట్ ఒక లెహంగా అనేటువంటిది రెడీ అవుతుంది. దెన్ నేను దీనికి ఏం చేశానంటే సేమ్ పళ్ళు పాటలో కూడా మనకేమవుతుందంటే బుటీ అనేటువంటిది కొంచెము ఇట్లా దగ్గరకు వస్తుంది అన్నట్టు. ఇలా మన మామూలుగా శారీలో కొంచెం దూరం వస్తుంది కదా, ఆ దగ్గర వచ్చి ఆ పార్ట్ని తీసుకొని బ్లౌజ్ డిజైన్ చేశానండి. బ్లౌజ్ చూడండి బ్యూటిఫుల్ గా బోట్ నెక్ ఇది, కానీ బోట్ నెక్ లో మనం రెగ్యులర్ గా రౌండ్ షేప్ ఇస్తాం కదా, రౌండ్ షేప్ కాకుండా నేను స్క్వేర్ షేప్ ఇచ్చించాను. ఎందుకంటే స్క్వేర్ షేప్ ఇస్తే ఏంటంటే ఈ బార్డర్ అనేటువంటిది బాగా ఇలా మనము సెట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ లో ఈ బార్డర్ అనేటువంటిది సెట్ చేయడం రాదన్నట్టు. ఇలా స్క్వేర్ షేప్ లో ఇచ్చేసి హ్యాండ్స్ కేమో మళ్ళీ కంప్లీట్ ఇలా బార్డర్ ఇచ్చేసాను చూడండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ పెట్టి బ్యాక్ సైడ్ మాత్రం ఏం చేశానంటే చూడండి, బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ పెట్టి బార్డర్ వేసి కంప్లీట్ గా దీనికి ఇలా బటన్స్ ఇచ్చానండి. బటన్స్ చూడండి, బటన్స్ చాలా బాగున్నాయి. బటన్స్ అయితే ఏం చేశానంటే అది కూడా చాలా చిన్న పీసెస్ మిగిలాయి. మిగిలిన దాంట్లో ఒకటి ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇక్కడ ఇలా ప్లేన్ ఇలా వచ్చి ఉంది కదా, దీన్నే నేను ఏం చేశానంటే ఒకటేమో ఇట్లా ప్లేన్ బటన్, ఒకటేమో జరీది ఇక్కడ ఉంది కదా మనకి, ప్లేన్ ఒకటి జరీది ఒకటి, ఎందుకంటే కంప్లీట్ గా కూడా మనకు సరిపోవట్లేదు. ఈ విధంగా నేను బటన్స్ అనేటువంటి చూడండి, ఒకటి ప్లేన్ ఒకటి జరీది, ప్లేన్ జరీది ఇలా కంప్లీట్ గా మొత్తం ఇచ్చా. ఎందుకంటే బ్యాక్ అంతా మళ్ళీ ప్లేన్ లేకుండా మంచిగా కనిపిస్తుందని. ఒకసారి మీరు చూడండి. ఓకే, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్, బట్ బోట్ నెక్ లో స్క్వేర్ నెక్ ఇప్పించా. అండ్ ఫ్రంట్ కూడా ఇలా. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ లెహంగా. అయితే ఇలా చేసేటప్పుడు నేను ఏం చేశానంటే, అంటే మనము బడ్జెట్ తగ్గించుకొని చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దీనికి అన్ని కొంటూ ఉంటే కూడా మళ్ళీ కాస్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను దీంట్లోనే మళ్ళీ దుపట్టా కూడా తీసాను. ఇది నేను అడల్ట్స్ కోసం డిజైన్ చేసినటువంటిదే.
42 లెంత్ స్కర్ట్ ఇది. సో 38 చెస్ట్, 38-40 చెస్ట్ వరకు కూడా ఈ బ్లౌజ్ వస్తుంది. దానికోసం నేను డిజైన్ చేసా. అండ్ దుపట్టా ఏం చేశానంటే మనకి పళ్ళు పార్ట్లో మనకి పళ్ళు వస్తుంది కదండి పింక్ కలర్లో, దాన్ని ఏం చేశానంటే 125 కట్ చేశాను. కట్ చేసి దాన్ని మధ్యలో కట్ చేసేసి మనం అటాచ్ చేస్తే 2.5 మీటర్స్ దుపట్టా వస్తుంది అన్నట్టు. ఆ విధంగా దీన్ని సెట్ చేశాను. చూడండి, ఇది ఇప్పుడు మనకి కంప్లీట్ ఇది పళ్ళు అండి. ఇలా పళ్ళు వస్తుంది కదా. ఇది మనకి ఇలా పళ్ళు వస్తుంది కదండి. పళ్ళు దాన్ని ఏం చేశానంటే ఇట్లా మిడిల్లో జాయింట్ చేసేసాను. దీన్ని కట్ చేసేసాను, 2 పీసెస్ లా కట్ చేసి ఇలా జాయింట్ చేసేసి ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ 1 సైడ్ అంత బార్డర్ వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఇంతకుముందు అబ్జర్వ్ చేశారు కదా, నేను చెప్పాను లెహంగాలో అట్లా 3 ఇచ్చేసి మీరు చూసుంటారు కదా. ఇక్కడ నేను కొంచెం సేవ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇలా పైన ఇలా ఎట్లొచ్చిందో దాన్ని ఈ మిడిల్లో కట్ చేసేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకొని ఈ 1 పీస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను దీన్ని అలానే సేవ్ చేశాను అన్నాను కదా. దాన్ని ఏం చేశానంటే ఈ దుపట్టాకి ఈ సైడ్ అంతా ఇట్లా ప్లేన్ ఉంటుంది కదండి కట్ చేసినప్పుడు, ఈ దుపట్టాకి అంతా నేను అటాచ్ చేయించాను. చూడండి, ఇట్లా నీట్గా ఈ దుపట్టాకి అంతా అటాచ్ చేయండి. ఎందుకంటే ఇట్లా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా అయినా వేసుకున్నా కూడా ఇటు సైడ్ ఒక చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లయినా బాగుంటుంది, లేకపోతే ఫ్రిల్స్తోనైనా ఇలా వేసుకోవచ్చు. ఫ్రిల్స్తో వేసుకుంటే ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది అన్నట్టు. చూడండి, చాలా బాగుంటుంది ఇట్లా వేసేసుకుని. ఎందుకంటే ఒక శారీలో మనం కంప్లీట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనేటువంటిది రెడీ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇంకా దీనికి స్పెషల్గా ఇంకా అట్రాక్షన్ ఇవ్వడానికి కోసం నేను ఏం చేశానంటే దీనికి ఒక మ్యాచింగ్ వేస్ట్ బెల్ట్ అనేటువంటిది రెడీ చేయించాను. ఎందుకంటే పింక్ కలర్దే ఇట్లా మ్యాచింగ్ వేస్ట్ బెల్ట్ అండి. ఇలా మంచిగా వేస్ట్ బెల్ట్ అనేటువంటిది రెడీ చేయించాను. ఓకే, ఇది అండి చూసారు కదా. ఒక పట్టు శారీ తోటి మనం కంప్లీట్గా లెహంగా, బ్లౌజు అండ్ దుపట్టా అంతా ఇట్లా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. మీరు చూడండి, ఇట్లా ఏ శారీ ఉన్నా కూడా మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని ఒక కంప్లీట్ మంచి అవుట్ఫిట్ అనేటువంటిది రెడీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినటువంటి చెప్పాను కదా జార్జెట్ అండ్ షిఫాన్ శారీస్. ఆ షిఫాన్ శారీస్ తోటి ఒక బ్యూటిఫుల్ ఇదేమో ఇప్పుడు చూపించింది ట్రెడిషనల్ లుక్తో ఉన్నటువంటి అవుట్ఫిట్, కొంచెం ఫ్యాన్సీగా అంటే ఇప్పుడు రిసెప్షన్లో కానీ నేను ఇప్పుడు ఒక డిజైన్ చేశాను, ఒకటి చూపిస్తా ఎల్లో కలర్లో. అదేంటంటే ఇప్పుడు మనము పసుపు ఫంక్షన్, హల్దీ ఫంక్షన్స్లో వాటిలలో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాంటి అవుట్ఫిట్ ఇది. ఇది కూడా అంతే కంప్లీట్ ఒక శారీలో నుంచి నేను డిజైన్ చేసినటువంటిది ఇదండి. నాకు పర్సనల్గా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఇదేంటంటే శారీ అంతా ఈ విధంగా వచ్చిందండి వర్క్. చూడండి మీరు ఫ్యాబ్రిక్ వర్క్ చూడండి కంప్లీట్ ఇట్లా ఇదంతా ఆల్ ఓవర్. ఇదంతా పళ్ళు పాటలో వచ్చిందండి, పళ్ళు పాటలో వచ్చినటువంటిది ఇది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం పళ్ళు పాటలో. ఓకే, అయితే నేను దీన్ని ఏం చేశానంటే అండి చూడండి, ఇది పళ్ళు పాటలో వచ్చినటువంటి దాన్ని అంతా ఒక లెహంగా లాగా కన్వర్ట్ చేశాను. అండ్ ఒక చిన్న దానికి శారీకి ఒక బార్డర్ ఉండింది, దాన్ని నేను కొంచెం జాగ్రత్తగా కట్ చేయించేసి ఇక్కడ వేస్ట్ లైన్ దగ్గర వేయించాను ఇట్లా సన్న బార్డర్, ఎందుకంటే బాగుంటుంది వేస్ట్ దగ్గర అని. ఇలా ఒక వేస్ట్ లైన్ దగ్గర వేయించి ఆ పళ్ళు పాటలో వచ్చినదంతా కూడా ఇట్లా అంబరిల్లా మోడల్ తోటి నేను చేయించాను. అంబరిల్లా మోడల్తో చేయించినాక మనకి ఏంటంటే మోస్ట్లీ 40-42 లెంత్కి మనకి లెంత్ అనేటువంటిది సరిపోదు. అప్పుడు మనం ఏం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎంతవరకు లెంత్ వస్తుందో అంతవరకు దీన్ని తీసుకొని కింద నేను ఏం చేశానంటే మీకు చెప్పాను కదా శారీలో మనమే మామూలుగా పళ్ళు పార్ట్ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వచ్చిన తర్వాత ఆ ఫ్రిల్స్ పొజిషన్లో ఓన్లీ నీ లెంత్ వరకు వస్తుంది, దాని పైన అంతా ప్లెయిన్ పార్టే ఉంటుంది. ఆ ప్లెయిన్ పార్ట్ తీసేసుకొని మీకు లెంత్ ఎంత తక్కువ అవుతుందో అంత మీరు ఇలా చిన్నగా ఫ్రిల్స్ లాగా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇలా ఫ్రిల్స్ లాగా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇదేంటంటే ఒక మంచి ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్లో ఉంది అలా కింద ఫ్రిల్స్ అని ఏర్పడడం. ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, ట్రెండ్ తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని మనకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేటువంటిది కూడా ఇందులో ఉంటుంది అన్నట్టు. చూడండి
ఇదేంటంటే కంప్లీట్గా మొత్తం ఫ్రిల్స్ అనేటువంటిది ఇచ్చాను. ఇది కొంచెం షిఫాన్ జార్జెట్ కాబట్టి కొంచెం సాటిన్ వేసాను, ఎందుకంటే దీనికి ఇంకా కొంచెం లుక్ అనేటువంటిది బాగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మళ్ళీ కంఫర్టబుల్గా ఉండడం కోసం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే డెఫినెట్గా యూజ్ చేయాలండి. ఈ విధంగా చేశానండి. చూసారా, పళ్ళు పాటు తీసేసుకొని అంబ్రెల్లా మోడల్ కట్ చేసుకోండి. మీకు ఎంత లెంత్ తక్కువైతే అంత లెంత్కి మీకు పైన పార్ట్లో ఉన్నటువంటిది దీన్ని మనం అటాచ్ చేసేసుకుంటే ఒక బ్యూటిఫుల్ లెహంగా అనేటువంటిది రెడీ అవుతుందండి. అలాగే దీనికి యాస్టీస్గా టాజిల్స్ అనేటువంటి ఇచ్చాను. నేను దీనికి ఏం చేశానంటే దుపట్టా అనేటువంటిది ఈ కలర్లో ఇచ్చాను, ఇట్లా లైట్ పింక్ కలర్లో. సో వాటితోని నేను ఇలా టాజిల్స్ అనేటువంటి డిజైన్ చేశానండి. ఇలా సింపుల్గా అవే నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా ఫ్లవర్స్ లాగా రెడీ చేసేసి ఇట్లా ఎల్లో కలర్, గోల్డ్ కలర్ బీడ్స్, పర్ల్స్ తోటి ఈ విధంగా నేను డిజైన్ చేశాను. ఓకే, ఇదొక లెహంగా అండి. మన హల్దీ ఫంక్షన్కి యూజ్ చేసుకునేటట్టుగా ఏదన్నా మన దగ్గర ఎల్లో కలర్ మనకి ఏదన్నా ఉంటే ప్లెయిన్ది ఇట్లా సింపుల్ వర్క్తో ఏదన్నా ఉంటే ఇలా మంచిగా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది లెహంగా అండి. లెహంగా చేసిన తర్వాత దీనికి నేను బ్లౌజ్ ఎలా రెడీ చేశానంటే చూడండి, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ లైన్స్ ఇవన్నీ కొంచెం మ్యాచ్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్తో ఇచ్చాను. సో ఇలా ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ బోట్ నెక్. నెక్స్ట్ ఇంకా కొంచెం మనం మంచి లుక్ ఇవ్వడం కోసం ఏం చేశానంటే, నేను ఇది ఆల్రెడీ ఇది దుపట్టాకి యూజ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి సో దాంతోనే ఒక చిన్న ఫ్రిల్స్ చూడండి, జస్ట్ ఒక 1 ఇంచ్ ఆ నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఒక చిన్న ఫ్రిల్ ఫ్రంట్ నెక్కి అండ్ బ్యాక్ నెక్కి ఒక చిన్న ఫ్రిల్స్ లేనటువంటిది అటాచ్ చేశాను. చేసేసి హ్యాండ్స్ కూడా అదే విధంగా ఒక ఫ్రిల్ మంచి పింక్ అదే కలర్ పైపింగ్ ఇచ్చేసి ఒక చిన్న ఫ్రిల్ చూడండి. దీనికి కూడా లోపల బాగుండాలి కాబట్టి షైనింగ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది నేను అటాచ్ చేయించాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్. అండ్ కింద కూడా ఏంటంటే లెహంగాస్కి కొంచెం కింద కూడా ఫినిషింగ్ ఇలా బాగుంటే ఏంటంటే లుక్ అనేటువంటిది బాగా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా కింద అంతా కంప్లీట్ పైపింగ్ ఇచ్చాను. నీట్గా ఫినిషింగ్ అంతా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా. లెహంగా చూసారు కదా, అది లెహంగాకి ఏంటంటే ఇది బ్లౌజ్. నేనేంటంటే దుపట్టా కూడా దీంట్లో ఇంత దుపట్టాకి ఫ్యాబ్రిక్ అనేటువంటిది సరిపోలేదు, ఎందుకంటే అంబ్రెల్లా మోడల్ కనుక మనం స్టిచ్ చేస్తే కొంచెం ఫ్యాబ్రిక్ అనేటువంటిది వేస్టేజ్ అవుతుంది. ఫ్రిల్స్ తోటి కనుక స్టిచ్ చేస్తే కొంచెం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెము ఈ పీస్లో మనకు కొంచెం డ్యామేజ్ కూడా ఉండింది కొంచెం మధ్యలో. సో దీంట్లో మనకి దుపట్టా రాలేదు. దుపట్టా రాకపోతే నేను ఏం చేశానంటే మీకు చెప్పాను కదా పింక్ కలర్, జస్ట్ సింపుల్ ప్లేన్ నెట్. ఎందుకంటే ఆల్రెడీ లెహంగా అంతా హెవీగా అయిపోయింది, హెవీ వర్క్ బ్లౌజ్ మీద వర్క్ అండ్ లెహంగా మీద కూడా వర్క్ వచ్చింది కాబట్టి లైట్ కలర్ దాంట్లో వర్క్ ఉంది కదా ఈ పింక్ కలర్ది, లైట్ పింక్ కలర్ది. అందుకే ఇవన్నీ యూజ్ చేశాం కదా ఈ ఫ్రిల్ ఇదే కలర్తో నా పింక్ కలర్ది జస్ట్ ప్లేన్ నెట్ ఫ్యాబ్రిక్, కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్ దాంట్లో సేవ్ చేసేసి ఇలా కింది సైడ్ అటాచ్ చేయించాను. ఓకేనా అండి, ఇలా కింది సైడ్ ఏంటంటే 2 sides అన్నట్టు 2 sides ఇలా నేను అటాచ్ చేయించాను. 2 sides కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే ఇలా వేసుకుంటే కంప్లీట్గా కింద ఆ లెహంగా వస్తుంది, పైన బ్లౌజ్ వస్తుంది, ఫుల్గా వర్క్తో ఉంటుంది. ఇది ప్లేన్ ఉండి మళ్ళీ కింద కూడా ఈ విధంగా బార్డర్. ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ అనేటువంటిది కూడా దీంట్లో అయితే మనకు నాకు అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి నేను పెట్టలేదు. ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎవరైనా చిన్న పిల్లలకు కనుక స్టిచ్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే కింద మనం లెహంగాకి అయితే ఏ విధంగా అయితే ఫ్రిల్స్ కనుక అటాచ్ చేసామో అవే ఫ్రిల్స్ ఇక్కడ ఈ పార్ట్లో కూడా అటాచ్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో నాకు ఆ ఫ్యాబ్రిక్ అనేటువంటిది అడ్జస్ట్ అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే ప్లెయిన్ తీసేసుకొని జస్ట్ కింద అనేటువంటిది ఈ విధంగా నేను అటాచ్ చేశాను. ఈ విధంగా ఒక మంచి ఒక హల్దీ ఫంక్షన్కి ఒక అవుట్ఫిట్ అనేటువంటిది మనము తక్కువ బడ్జెట్లో అండ్ మనం యూజ్ చేయకుండా ఉంచినటువంటి శారీతో కనుక ఇలా రెడీ చేసేసుకుంటే రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా, అంటే మనకు యూజ్ చేయనటువంటి ఐటమ్ని ద బ్యూటిఫుల్ అవుట్ఫిట్ లాగా చేంజ్ చేసుకుంటే కంప్లీట్గా మనకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అండ్ సేమ్ ఇలానే ఇట్లాంటి మెటీరియల్ ఇంకొకటి అవుట్ఫిట్ చేశాను. అదేంటంటే బ్లూ కలర్ది. ఇది బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ అవుట్ఫిట్. ఇది
చూడండి ఇది కూడా అంతేనండి, సేమ్ అంతే. పళ్ళు పాటు ఉంది కదా, పళ్ళు పాటలో వచ్చినటువంటి దాన్ని తీసేసుకొని ఇది కూడా అంతే బ్లూ మీద. దీనికి ఏంటంటే ఇట్లా బాల్స్ లాగా ఇలా వచ్చింది ఒకటి, ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి మొత్తం ఇలానే వచ్చిందండి. వచ్చేసి కిందంతా కొంచెం ఇలా బార్డర్ ఉండింది బ్లౌజ్ మన శారీకి, దీనికి ఏమో ఇట్లా బార్డర్ ఉండింది. సో ఓకే, దీన్ని సేమ్ అదే విధంగా అంబ్రెల్లా మోడల్ కట్ చేసేసి మొత్తం పళ్ళు పాటు తీసేసుకొని ఈ విధంగా చేసేసి యాజ్ టీజ్ కంటే నాకు లెంత్ సరిపోలేదు, ఇది ఇంకా 42 లెంత్ అలా. సో సరిపోకపోవడం వల్ల నేను చెప్పాను కదా శారీలో పైన ఉన్నటువంటి ప్లెయిన్ పొజిషన్ తీసేసుకొని దీనికి కూడా అంతే మంచిగా ఇట్లా రఫెల్స్ అనేటువంటిది యాడ్ చేసేసాను. దీనికి కూడా కొంచెం షైనింగ్ కోసం అనేటువంటి కొంచెం లోపల సాటిన్ ఫ్యాబ్రిక్ కాటన్ అనేటువంటిది అటాచ్ చేయించాను. చూడండి అసలు ఎంత బాగుందో, బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ కిందంతా రఫెల్స్ అన్నట్టు రఫెల్స్. దీనికి కూడా ఏంటంటే ఒక ట్యాజిల్స్ అనేది, దీనికి ఏం చేశానంటే దుపట్టా నేను ఎల్లో కలర్ దిద్దాం అనుకున్నాను కాబట్టి ఎల్లో కలర్ ట్యాజిల్స్, బ్లూ కలర్ కొన్ని బీడ్స్, ఎల్లో బీడ్స్ అండ్ సిల్వర్ వర్క్ వచ్చింది కాబట్టి సిల్వర్ కలర్ బీడ్స్తో కలిపి సింపుల్ ట్యాజిల్స్ అన్నట్టు. మన ట్యాజిల్స్ కూడా ఏమి కొనకుండా ఈ విధంగా కొంచెం మన క్రియేటివిటీ ఉంటే బ్యూటిఫుల్ ట్యాజిల్స్, ప్రజెంట్ అయితే ఇవే బాగా వేసుకుంటున్నారండి రెడీమేడ్ వాటికంటే. ఇలాంటి ట్యాజిల్స్ అనేటువంటిది రెడీ చేసేసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో అండి. అండ్ నేను ఇంకా మీకు ఒక థింగ్ చెప్పాలి, దీంట్లో ఏంటంటే యాక్చువల్గా మేము స్టిచ్ చేసేటప్పుడు ఇది ఎందుకో, ఇది జనరల్గా అయితే పళ్ళు అయితే 2.5 మీటర్స్ అట్లా వర్క్ చేస్తారు, కానీ దీంట్లో ఏంటంటే మేము స్టిచ్ చేసేటప్పుడు చూసాం 1.5 మీటర్ పళ్ళుయే ఉంది. సో మాకు లెహంగాకి ఏంటంటే సరిపోలేదు. సరిపోకపోతే ఏం చేశానంటే ఆల్మోస్ట్ మాకు ఇక్కడంతా ప్లేన్ పార్ట్ వచ్చింది, కాకపోతే చాలా జాయింట్స్ చేస్తే ఒక లుక్ అనేటువంటిది పోతుంది కాబట్టి నేను కంప్లీట్ ప్లేనే ఉంచేసి దీంట్లో నేను ఏం చేశానంటే ఇవి ఉన్నటువంటి దాన్ని మేము కట్ చేసాము ఇట్లా, వీటిని సిజర్స్ తోని కట్ చేసేసి మళ్ళీ తర్వాత మేము ఇలా హ్యాండ్ తోని స్టిచ్ చేసామండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఓకే. ఎందుకంటే ఆ కొంచెం జస్ట్ మాకు ఇక్కడ ఒక ఈ పొజిషన్లో మాకు బ్యాక్ సైడ్ ఒక వి షేప్లో మాకు ప్లేన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో మళ్ళీ దానికి జాయింట్ చేసి ఇలాంటిది అంత లుక్ స్పాయిల్ అయిపోతుందని చెప్పేసి నేను ఆ విధంగా పెట్టించేసాను. ఇదండి ఒక మంచి అవుట్ఫిట్, మంచి దీనికి ఏం చేశానంటే బ్లౌజ్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా, దీనికి కూడా అంతేనండి బోట్ నెక్ ఇచ్చాను. బోట్ నెక్ సిల్వర్ పైపింగ్ వేసాను దీనికి, ఎందుకంటే దానికి ఆల్మోస్ట్ ఫ్రిల్స్ వేసాను కాబట్టి. దీనికి ఏం చేసాను సెల్ఫ్ ఫ్రిల్సే పెట్టాను, సిల్వర్ పైపింగ్. సో దీనికి బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అనేటువంటిది హ్యాండ్స్కి. అండ్ కొంచెం జాగ్రత్తగా కనుక మనం కట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్తోని ఆ బార్డర్ అనేటువంటి చూడండి ఫ్రంట్లో కింద పోర్షన్లో అంతా వచ్చేటట్టు చేసుకొని, దీనికండి బ్యాక్ సైడ్ ఏం చేశానంటే నేను ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ ఓపెన్ ఇచ్చేసి ఏం చేశానంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక ట్యాజిల్, నెక్స్ట్ కింద కూడా ఒక ట్యాజిల్, ఇట్లా మొత్తం ట్యాజిల్స్ లాగా రెండు. నేను ఇంకా మ్యానిక్విన్ కేసు చూపిస్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్యాజిల్, ఇక్కడ అంటే 2 అన్నట్టు 2 పెట్టేసేస్తే ఇట్లా బాగా కనిపిస్తుందండి. రిసెప్షన్లో ఏదైనా పార్టీస్లలో వేసుకుంటే పెళ్ళిలో బ్యాక్ సైడ్ ఇట్లా మంచిగా వచ్చేసి నేను కొంచెం జాగ్రత్తగా మనం ఇలా ఇవి వచ్చేటట్టు కనుక మనం డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేశానండి. ఇది ఒక బ్లౌజ్. దీనికి ఏం చేశానంటే నేను మీకు ఆల్రెడీ ఎల్లో ట్యాజిల్స్ వేసాను కాబట్టి ఇట్లా దీంట్లో ఇట్లా ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది, మీరు ఆరెంజ్కైనా వెళ్ళొచ్చు ఎల్లోకైనా వెళ్ళొచ్చు. దీనికి ఇట్లా ఆరెంజ్ అంటే ఇది కూడా బాగుంటుంది. సేమ్ దానికి చేసినట్టే నెట్ తీసేసుకొని నెట్ దుపట్టా తీసేసుకొని దీనికి ఏంటంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇవి ఉన్నాయి కదా కాబట్టి కండి ఇట్లా ఒక లైన్ వచ్చేలాగా నేను దీనికి అటాచ్ చేయించానండి. ఇంకా అసలు కావాలంటే కూడా ఈ చిన్న చిన్న ఇట్లా మామూలు కట్ చేసేసుకొని దుపట్టా మీద అటాచ్ కూడా చేయొచ్చు, కానీ మరీ ఎక్కువైపోతుందేమో అనేసి, అంటే చిన్న మనకి పీసెస్ మిగులుతాయి కదండి వాటితో కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక దుపట్టా అన్నట్టు దానికి ఈ విధంగా కింద సైడ్ ఇట్లా వచ్చిందండి. చూడండి అసలు ఎంత బాగుందో కాంబినేషన్, ఇట్లా బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి. చూడండి మనకి లోపల ఉన్నటువంటి ఒక శారీని మనము ఇలా మంచి కన్వర్ట్ చేసుకొని వేసుకుంటే ఒక మంచి అవుట్ఫిట్ అనేటువంటిది మనకు రెడీ అవుతుందండి. చూడండి ఇదొకటండి.
ఇది ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేసినటువంటిదండి. కంప్లీట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఉన్నటువంటి ఒక శారీ అండి. ఇది కొంచెం కలర్ అనేటువంటి కొంచెం డల్గా ఉంది కదా, సో నేను దీనికి ఏం చేశానంటే జస్ట్ అంబ్రెల్లా మోడల్ పెట్టేశాను, అంబ్రెల్లా మోడల్ కుట్టేశాను. కుట్టిన తర్వాత దీనికి కింద సైడు ఒక చిన్న రెడ్ లేస్ అనేటువంటి, చాలా చిన్నది చూడండి, చాలా చిన్నది, ఒక చిన్న రెడ్ లేస్ అనేటువంటిది కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు, అది ఇంకా మన ఇంట్రెస్ట్. కాకపోతే నేనైతే చిన్నదంటే చిన్న సైజ్ అనేటువంటి లేస్ అటాచ్ చేసిన తర్వాత దీనికి ఇట్లా రెడీమేడ్ ట్యాజిల్స్ ఇచ్చా, రెడ్ కలర్. ఓకే, రెడీమేడ్ ట్యాజిల్స్. దీంట్లో ఏం లేదండి, సింపుల్గా జస్ట్ అంబ్రెల్లా మోడల్ చేశాను. ఇంకా ఫ్రిల్లు అది ఎందుకంటే దీంట్లో సింగిల్ ఫ్లవర్ కాబట్టి మనకి ప్లేన్ అట్లా వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు కాబట్టి మనకు కంప్లీట్గా మనకు వచ్చేసింది అన్నట్టు, ఇంకేమి లేకుండా అంబ్రెల్లా మోడల్ వచ్చింది. సో దీనికి ఇంకేం ఫ్రిల్లు అలా ఏమి ఇవ్వలేదు కింద వేసి. దీనికి ఏం చేసి ఒక చిన్న లేస్ అనేటువంటిది అటాచ్ చేయించాను, రెడ్ కలర్ ట్యాజిల్స్ అనేటువంటి పెట్టాను. దీనికి ఏం చేశానంటే బ్లౌజ్ అనేటువంటిది దీనికి జస్ట్ సింపుల్, దీనికి కూడా అంతే బోట్ నెక్ అంటే ఫ్రంట్. అండ్ హ్యాండ్స్కి ఏం చేశానంటే ఈ విధంగా చిన్న క్లాత్ బటన్స్ అంటారు కదా, క్లాత్ బటన్స్ అనేటువంటిది ఇప్పించా హ్యాండ్కి ఇట్లా. ఓకే, 2 హ్యాండ్స్కి ఎల్బో స్లీవ్సే. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏం చేశానంటే మీకు ఆ బ్రౌన్ దానికి ఏం చేసాం మనం మొత్తం కంప్లీట్ అట్లా బటన్స్ పెట్టాను కదా, దీనికి ఏం చేశానంటే ఈ విధంగా చూడండి, ఈ విధంగా హ్యాండ్కి ఎట్లా పెట్టానో ఈ విధంగా దీనికి కూడా అంతే ఇవన్నీ బటన్స్ అనేటువంటిది అటాచ్ చేయించా. ఇప్పుడు ఏంటంటే బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేటువంటిది బ్యాక్ సైడ్ నుంచి. ఓకే, ఇది చూడండి బ్లౌజ్. దీనికి ఈ డ్రెస్ అంతా డల్గా అయిపోయింది కాబట్టి నాకు మళ్ళీ దీంట్లో ఏదో ఒక ప్లేన్ తీసుకొని అట్లా చేస్తే ఇంకా దీనికి లుక్ రాదు అనిపించింది. దీనికి మాత్రం నేను ఏం చేశానంటే ఒక రెడ్ కలర్ది కట్ వర్క్ దుపట్టా ఇచ్చానండి, దానికి రెడ్ కలర్ కట్ వర్క్ దుపట్టా. సో వెంటనే అసలు అది అలా డల్గా ఉన్నటువంటి డ్రెస్ ఇది వెయ్యగానే చాలా అంటే చాలా బ్రైట్గా అయిపోయింది అన్నట్టు, చాలా బ్రైట్గా ఎంతో బాగుంది. కట్ వర్క్ దుపట్టా వేసేసుకుంటే చూడండి, దుపట్టా అది క్వాలిటీ కూడా మంచిగా ఉన్నదండి. ఇది కట్ వర్క్ దుపట్టా తీసేసుకొని అప్పుడు చూడండి ఈ బ్లౌజ్ దగ్గర ఇలా పెడితే మంచి లుక్ వచ్చింది అన్నట్టు. ఇట్లా వేసేసుకోగానే కొంచెం డల్గా ఉన్నటువంటి వాటికి కూడా మనం ఏదన్నా ఒక మంచి ఇట్లా బ్రైట్ కలర్ ఏదైనా యాడ్ చేసేసరికి చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందండి ఇది అవుట్ఫిట్ కూడా వేసుకుంటే. ఓకేనా అండి, ఇదొకటి ఎంబ్రాయిడరీ ఉన్నటువంటి వాటిని ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది. అండ్ నెక్స్ట్ వన్ అంటే గద్వాల్ శారీస్ తోటి మనం ఎలా డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలనేటువంటిది. ఇప్పుడు నేను ఒక 2 డ్రెస్సెస్ డిజైన్ చేశానండి గద్వాల్ శారీస్ తోటి. అవి చూడండి, వాటిలో ఫస్ట్ ఏంటంటే ఇదండి ఒకటి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. నాకు తెలిసి ఇది అందరి దగ్గర అప్పుడు శారీస్ ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది బ్లాక్ ఆరెంజ్ అయితే కాంబినేషన్. బ్లాక్ అండ్ ఆరెంజ్ శారీస్ తోటి నేను ఇది ఏంటంటే లెహంగా కాదండి నేను డిజైన్ చేసింది, అనార్కలి డ్రెస్సెస్ నేను డిజైన్ చేశాను. అనార్కలి డ్రెస్సెస్ ఇవన్నీ అంటే కొంచెం 45 లెంత్ అంతే. అనార్కలి అంటే నీస్కి కొంచెం కింద ఉండేలాగా నేను డిజైన్ చేసాను. ఒకసారి కంప్లీట్ అవుట్ఫిట్ చూడండి. ఇదేమో బాడీ పార్ట్ అండి, బాడీ పార్ట్ కిందనేమో ఇది వచ్చి ఇట్లా బార్డర్. ఓకే, అనార్కలి డ్రెస్సెస్ అన్నట్టు ఇది. ఒకసారి చూడండి మీరు బాడీ పార్ట్లో నేను ఏం చేశానంటే అట్లా ఒక నెక్ షేప్ ఇచ్చి మనం ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు ఈ మధ్య పార్ట్ ఉంటుంది కదండి, దానికి ఏం చేస్తాను దీంట్లో కూడా 2 బార్డర్స్ వస్తాయి కదండి పైన కింద. సో నేను కింద బార్డర్ ఏమో దీనికి ఇట్లా అటాచ్ చేయించేసాను. అటాచ్ చేయించిన తర్వాత పైన ఉన్న బార్డర్ని నేను ఏం చేశానంటే ఈ విధంగా యోక్ పార్ట్లో అన్ని ఇట్లా బార్డర్స్ లాగా నేను అటాచ్ చేయించి హ్యాండ్స్కి ఇట్లా బ్లాక్ దాంతో ఒక చిన్న ఫ్రిల్స్ అండి, ఒక 1/2 ఇంచ్ ఫ్రిల్స్ అనేటువంటిది నేను అటాచ్ చేయించాను. ఓకేనా, ఇలా బాడీ పార్ట్ ఇట్లా అయిపోయింది. దెన్ ఏంటంటే ఇది అంబ్రెల్లా మోడల్లో చేసిన తర్వాత దీనికి మళ్ళీ అంబ్రెల్లా మోడల్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగానండి ఇది మళ్ళీ సెపరేట్గా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ బార్డర్ అంతా
మంచిగా అటాచ్ చేశాను. చేసిన తర్వాత బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ మళ్ళీ యాజ్ యూజువల్గా అన్ని వీడియోస్లో చూపించినట్టు కంఫర్టబుల్గా ఉండటానికి ఇక్కడ ఈ వేస్ట్ లైన్ వరకు ఒక జిప్ అనేటువంటిది అటాచ్ చేశానండి. అండ్ ట్యాజిల్స్, బ్లాక్ ట్యాజిల్స్ పెట్టి ఈ విధంగా ఇట్లాంటి ట్యాజిల్స్ ఇప్పించానండి దీనికి. ఓకే, బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో ఇలాంటి ట్యాజిల్స్. ఓకే, అండ్ ఇంకా నేను దీనికి ఏం చేశానంటే అండి, దీంట్లో కూడా సేమ్ అట్లనే పళ్ళు సైడ్ ఉన్నటువంటిది 125 అట్లా తీసుకొని 2.5 మీటర్స్ లాగా దుపట్టా లాగా చేసి దీన్ని కూడా అంటే ఇట్లా చేసేసి ఇది వస్తుంది కదండి దుపట్టా, ఈ విధంగా దుపట్టా అనేటువంటిది రెడీ చేయించాను. దీనికి కూడా బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. ఇది ఒక మంచి డిగ్నిటీగా ఉన్నటువంటి ఒక అవుట్ఫిట్ అన్నట్టు, ఇది బాగుంటుంది వేసుకుంటే. ఓకేనా అండి? ఇది ఒకటి. ఇదే గద్వాల్లో ఇంకొక కాంబినేషన్, అది మంచి క్రీమ్ కూడా కాదు, ఇది ఏం కలర్ అంటారు, ఇది బ్రౌన్ అండ్ గంధం కలర్ అంటారు కదా, ఆ కాంబినేషన్తో ఉన్నటువంటి గద్వాల్ శారీ అండి ఇది. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా కొద్ది మందికి కలర్ చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. చూడండి, దీని యోక్ పార్ట్ అనేటువంటిది ఇట్లా, దాంట్లో ఏంటి మనం ఫ్రంట్ పార్ట్లో బార్డర్స్ అన్నీ ఇట్లా చేసామో, దీంట్లో ఏం చేశానంటే వీనెక్ పెట్టించేసాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్ పెట్టించేసి ఆ వీనెక్ పెట్టేసి ఈ విధంగా బార్డర్ అనేటువంటిది ఇట్లా క్రాస్గా ఈ విధంగా అనేటువంటిది పెట్టేసి, నెక్స్ట్ దీనికి 3/4 స్లీవ్స్ పెట్టాను. 3/4 దానికి ఎల్బో పెట్టా, దీనికి 3/4 స్లీవ్స్ పెట్టానండి బాడీ పార్ట్లో. చూడండి, అండ్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా ఇవి సేమ్ ఇట్లాంటివి ట్యాజిల్స్ అనేటువంటిది అటాచ్ చేయించాను. నెక్స్ట్ ఇదే విధంగా అంబరిల్లా మోడల్ అండి, అంబరిల్లా మోడల్ పెట్టేసి కింద బార్డర్ అనేటువంటిది వచ్చేలాగా సెట్ చేశానండి. ఓకేనా, అంబ్రెల్లా మోడల్లో. దీనికి ఏం చేశానంటే దీనికి కూడా సేమ్ అంతే, ఆ విధంగానే తీసేసుకొని దీనికి ఒక దుపట్టా అనేటువంటిది రెడీ చేశానండి. చూడండి, దీనికి కూడా అంతే, అట్లా కొంచెం బార్డర్ అట్లా తీస్తాను కదండి, దీంట్లో ఇట్లా హాఫ్ బార్డర్ ఇట్లా పై వేసేసి అటు సైడ్ పెద్దగా ఈ విధంగా దుపట్టా అనేటువంటిది వచ్చింది. కంప్లీట్గా శారీస్తోనే నేను డిజైన్ చేసినటువంటివి. ఇంకా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో కొన్ని శారీస్ తోటి మామూలుగా నీ లెంత్ ఫ్రాక్స్ అండ్ లాంగ్ గౌన్స్ అన్ని ఎలా స్టిచ్ చేస్తాను అవన్నీ కూడా నేను ఇంకా వీడియోస్ పెడతానండి. ఓకే, ఫాలో అవుతూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ లింక్ ఉంటుందండి, రంగ్ ఎంపోరియం, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, దాంట్లో అయినా ఆర్డర్ చేయొచ్చు. అదర్వైజ్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ రంగ్ ఎంపోరియం అనే పేజ్ కాకుండా కొత్తగా మేము అను ఆకుల లేబుల్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మేము చేసాము. అందులో కంప్లీట్గా అను ఆకుల లేబుల్లో కంప్లీట్ ఏంటంటే మేము ఏమైతే స్టిచ్ చేస్తున్నామో అవే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కంప్లీట్గా మేము డిజైన్ చేసినటువంటి అవుట్ఫిట్స్ అనేటువంటి పెడతామండి. రంగ్ ఎంపోరియం దాంట్లోనేమో అన్నీ ఇంకా శారీస్ అవి మేము పర్చేజ్ చేసేటివి మా దగ్గర ఉన్నటువంటి స్టాక్ అది అప్లోడ్ చేస్తూ ఉంటామండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.